హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ భరత్ శర్మ, ఐజు వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో ఈరోజు ఏంటంటే మన అందరి రెస్పాన్సిబిలిటీ చెప్తాను నేను. సో ప్రతి ఒక్కరు ఏంటంటే రెస్పాన్సిబుల్గా చేయాల్సినటువంటి పని ఏంటంటే బూస్ట్ చేయడం, మన ఐజు కాయిన్ని బూస్ట్ చేయడం. ఏ విధంగా బూస్ట్ చేయాలి అని ప్రాపర్ గైడెన్స్ అనేటువంటి ఇస్తాను, వేరే వాళ్ళకి మీరు చెప్పే విధంగా ఉండే విధంగా. ముందుగా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి డెక్స్ స్క్రీన్ అని టైప్ చేయాలి. డెక్స్ స్క్రీన్ టైప్ చేయగానే ఈ విధంగా ఈగల్ బొమ్మతో ఈ సైట్లో ఈ విధంగా వస్తుంది. డెక్స్ స్క్రీనర్ లోగో ఈగల్, అది చూసుకోవాలి. అది చూసుకొని దాన్ని ఓపెన్ చేయాలి. అది ప్రెస్ చేస్తే ఓపెన్ అనేది అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ అనేటువంటిది ఉంటుంది. ఈ సెర్చ్ బార్ ఓపెన్ చేయాలి. ఈ సెర్చ్ బార్లో మన కాయిన్ పేరు కొట్టాలి, ఐజు అని కొట్టాలి. సో ఈ విధంగా ఐజు అని కొట్టగానే ఐజు మనంతా కూడా లోగో అంతా ఎవ్రీథింగ్ మనకు కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మన సైట్, మన ఐజూకి సంబంధించినది అంతా కూడా మనకు కనబడుతుంది. ఆ లోగో అంతా కనబడుతుంది. అది ఓపెన్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేస్తే అట్ ది సేమ్ టైం ఇక్కడే చూస్తే కనుక మీకు ఐజు అడ్రస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది చూసారా, ఇది ఐజు అడ్రస్ అనమాట. సో నెక్స్ట్ టైం అది అంటే ఐజు అడ్రస్ ఇందులో సైట్లో ఉంటుంది, కానీ ఏంటంటే మనం వాట్సాప్లో ఇచ్చిందే తీసుకుంటే సేఫ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రాపర్ అడ్రస్ తీసుకోకపోవడం వల్ల కూడా స్కామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనం బెటర్ ఏంటంటే మీరు వాట్సాప్లో ఉన్నది తీసుకోండి. కానీ ప్రాపర్ ఎవరైనా అడిగినప్పుడు ఈ అడ్రస్ ఎక్కడుంది, ఈ ఐజు అడ్రస్ ఎక్కడుంది అని ఎవరైనా అడిగినప్పుడు ఇట్లా పలానా ఐజు కాయిన్లో ఐజు అడ్రస్ ఇక్కడ ఉంటుంది అని ఇక్కడ మీరు తీసుకొచ్చి చూపించవచ్చు అనమాట. సో ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ చూసారా, ఇక్కడ బూస్ట్ 6026733 అని చెప్పి ఈ విధంగా ఉంది చూసారా. ఇక్కడ బూస్ట్లో ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఎవ్రీడే మనం ఏంటంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ వాట్ ఎవర్, అప్పుడు మీరు ఏంటంటే ఈ యొక్క స్టార్టింగ్ 2 ఉన్నాయి కదా, ఇదేంటి రాకెట్ సింబల్, ఈ ఫైర్, ఈ రెండిట్లో ఏదో ఒక దానిపైన ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను ప్రెస్ చేశాను, వెరిఫై అవుతుంది. సో వెరిఫై సక్సెస్ అయింది. ఇంతే మనం చేయాల్సింది. సో ఇది మన అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. అకౌంట్ ఉన్నా లేకున్నా కూడా మనం అనేటువంటి బూస్ట్ అనేది చేయొచ్చు. ఎందుకు బూస్ట్ చేయొచ్చు కదా అంటే, ఇలా బూస్ట్ చేయడం ద్వారా మనం సపోర్ట్ చేస్తున్నట్టు. అదేవిధంగా డెక్స్ టూల్స్లో మనకు బుల్లిష్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అలా కూడా చేయొచ్చు, లేదా ఇలా చేయొచ్చు. ఇదేమవుతుంది కదా అంటే, మనము ఇలా బూస్ట్ చేయడం ద్వారా మనం కాయిన్ని సపోర్ట్ చేస్తున్నాము. మన కాయిన్ ఇంకొంచెం తొందరగా బూస్ట్ అయ్యి తొందరగా కాయిన్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ కనబడ్డా సరే, అది అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆన్ లోపల డెక్స్ స్క్రీన్ని ఓపెన్ చేసి ఐజు కాయిన్ కొట్టేసి బూస్ట్ చేయొచ్చు. ఎవరి ఫోన్లో అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఎందుకంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా మనం మనం అన్ని పరాల కాయిన్ డెవలప్ అవ్వడం కోసం అన్ని పరాలుగా మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవ్రీడే ఇది చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మర్చిపోకుండా అందరూ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.